అపార కరుణాసిద్ధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర ఇవాళ అనుకోకుండా మనం పవిత్రమైనటువంటి రోజున మనం అందరం కలిసాం. పరమాచార్య స్వామి వారు శ్రీ చంద్రశేఖర సరస్వతి సల్లినండి వారి జయంత్యోత్సవాలు కలుస్తున్నాయి కాంచీపురంలో కాకపోతే నిజంగా. అవాళ అక్కడ న్యాయంగా పెద్ద సభ ఉంది. మనకి చక్రవర్తి స్వామి వారు రమ్మన్నారు ఆ సభకి రాపని. ఆయన అంత ఓపిక లేక నేను అక్కడికి వెళ్ళలేదు. కానీ కొన్ని వాళ్ళందరినీ చూస్తే పరమాచార్య వారి జయంతి నాడు ఒక మంచి ఉద్ఘోష నడుపుతున్నాము అనేటువంటి ఒక ఆనందం అవుతుంది. మా పిల్లలు కూడా ఈ ఊరిలోనే ఉంటారు. అత్యంత బాగా జరిగిన విధంగా పరమాచార్య స్వామి వారు వైదిక సంస్కృతికి రక్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారు. పద్యమఠం కానీ, శృంగేరి మఠం కానీ, ధర్మ సచ్చిదానంద ఆశ్రమం కానీ ఎవరైనా సరే, ఎవరైనా ధర్మాచార్యులుగా ఉన్న వాళ్ళు అందరికీ అభిప్రాయ భేదాలు దూరంగా పెట్టి అందరూ ఆదరించేది, అందరూ బోధించేది ఏంటంటే వేద విజ్ఞానం కావాలి, వేదశాస్త్ర పోషణం కావాలి, వేదశాస్త్ర రక్షణం కావాలి, అందరూ వేదం చదవాలి, వేదంలో చెప్పిన మార్గంలో నడవాలి. ఇదే చెప్తారు అందరూ, ఏ పీఠమైనా. దానిలో కాంచీపీఠంలో పరమాచార్య స్వామి వారు మనకి బాగా లుప్తమైపోయిన వేదశాఖల్ని కూడా ప్రోత్సహించి వాళ్ళని అధ్యయన అధ్యాపనాలు కొనసాగించి వాటిని కూడా లైన్లో పెట్టాలి అనేటువంటి ఆలోచనలో ఉండేవారు. తిరుమల క్షేత్రంలో వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు అని పెద్ద సభ అనంతీన అయ్యాను టైంలో దాన్ని స్వామివారే స్థాపించారు. దానికి కూడా మన ఆ పెద్ద ఉత్సవం చేశారు. మన తిరుమల కొండని చాలా వైభవంగా చేశారు. ఈ నేపథ్యంలో కాంచీపట్నం భక్తులుగా మన ప్రాంతంలో ఉండేటువంటి శ్రీమాతృ స్వరూపం అన్న శ్రీ పాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి వారు గురువు గారు. ఆయన నేను చూశాను. అష్టావధానంలో ఆయన అవధానం చేసినప్పుడు మేమందరం ప్రశ్నలుగా ఉండేవాళ్ళం. నేను కోటేశ్వర శర్మ గారు, గోడా శాస్త్రి గారు, మేమందరం ప్రశ్నలుగా ఉండేవాళ్ళం. ఆయన అష్టావధానం చేశారు. అమ్మ అలా సిఎస్ శాస్త్రి ఏమవుతాడు మీకు? చావలి సత్యనారాయణ శాస్త్రి మామయ్య వరుస ఆయన రామరాజశ్రీ గారి అదే మేము చందూరులో వెళ్ళాం అక్కడికి. మా గురువు గారు కోటేశ్వర శర్మ గారి షష్ఠి పూర్తికి శాస్త్రి గారు 3 రోజులు తిరుగు సంవత్సరం వచ్చారు. అక్కడే ఉన్నాం. అక్కడ చాలా అనుగ్రహం వారికి అందరి మీద ప్రేమ ఉండేది, వాత్సల్యం ఉండేది. చాలా మహామానసికులు, మహాశాస్త్రవేత్తలు, యుక్తి అనుష్ఠాన పరులు, అలా ప్రజశ్రీ ప్రతిరూపంగా భావించేటువంటి మనిషి ఆయన. వారి ఆశీస్సులతో పరమాచార్యుల వారికి మంచి సంబంధాలు ఉండేవి. వీరి మీద వారికి ఆ గౌరవం, పేదగురువుల వారి మీద వీరికి ఆ భక్తి ప్రవర్తనలు ఉండేవి. వారి పరంపరలో ఉన్న వాళ్ళకి అందరికీ వేదశాస్త్ర రక్షణ మీద దృష్టి ఎక్కువగా ఉండేది. కారణం ఏంటి అంటే జగద్గురువుల వారి ఆదేశం అది, గురు పరంపరలో గురువు గారు చూపించిన మార్గం ఇది. అంటే మనందరం వేదాధ్యయనము, శాస్త్రాధ్యయనం చేయాలి అనేది ప్రధానం. విద్యాస్థానములు అని 14 చెప్తారు, తెలుసు కదా. 4 వేదాలు ఇవేంటి? ఋగ్వేదం, షడంగాలని 6 అంగాలు: శిక్ష, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం 6 అంగాలు. తర్వాత పురాణం, ధర్మశాస్త్రం. అంగాని వేదాశ్చత్వారః మీమాంసా న్యాయ విస్తరః పురాణం ధర్మశాస్త్రం చ విద్యాచారి. ఈ 14 విద్యాస్థానాలు. పురాణము, న్యాయం, శాస్త్రం అంటే ఇప్పుడు మనకి గురువుగారు చెప్తున్నారు కదా, గౌతమ శాస్త్రం, గౌతముడు రాసిన న్యాయ దర్శనం, ఆ న్యాయ సూత్రాలు అది మీమాంస, ధర్మశాస్త్రం. ఈ ఉపవేదాలు 4తో కలిపి 18 విద్యాస్థానాలు అనే పక్షం కూడా ఉంది. ఇవన్నీ కలిపి సమగ్రంగా చదువుకున్నప్పుడే పూర్తిగా విజ్ఞానం మనకి అందుబాటులోకి వచ్చినట్టే అర్థం. అది ఆ రోజు తలుపు ట్రెండ్. ఇప్పుడే ట్రెండ్ ఏంటి అంటే అటు వైదిక విజ్ఞానంతో పాటు లౌకిక విజ్ఞానం కూడా ఉంది. అప్పుడే సమగ్రత వస్తుంది. లేకపోతే పార్షియల్ నాలెడ్జ్, ఒక పక్షం బాగుంది, రెండో పక్షం బాగలేదు. ఓ కాలు చెయ్యి బలంగా ఉండి రెండో కాలు చెయ్యి బాగలేదు అనుకోండి, అప్పుడేమో పూర్తి ఆరోగ్యం ఉన్నట్టు కాదు కదా. అంచేత ఇవాళ వాతావరణంలో లౌకిక విద్యను కూడా మనం ఆదరించాలి. కానీ ప్రాముఖ్యం లేదా ఇంపార్టెన్స్ అనేది దేనికి ఇవ్వాలి అంటే వేదానికి, వేద విద్యకి ఇవ్వాలి. జీవితం 2 రకాలు: డబ్బులు సంపాదించుకోవడం,
ఇప్పుడు బతుకున్నంత కాలం సుఖంగా అనుభవించడం, భోగాలు అనుభవించడం అదొక కాన్సెప్ట్. అది కాకుండా దీనికి ఎప్పటికైనా ఇవాళ కాకపోతే 100 ఏళ్ళ తర్వాతైనా మనం మరణిస్తాం, తర్వాత ఏమిటి అనేది పరలోకంలో గురించి ఆముష్మికంగా తర్వాత గురించి ఆలోచించేటువంటి ఆధ్యాత్మిక దృష్టి కూడా ఉండాలి. ఈ రెండింటికి సమన్వయం సాధించాలి. జగద్గురువులు విజయేంద్ర స్వామి వారు కానీ, శంకర విజయేంద్ర స్వామి వారు కానీ వారు చూపించేటువంటి మార్గమే ఇది. మీరందరూ క్రిస్టియన్ స్కూల్స్ లో, మిషనరీ స్కూల్స్ లో చదువుకున్నా సరే మాకు అభ్యంతరం లేదు. కానీ బ్రాహ్మణోత్తములు సంధ్యావందనం చేసి సంస్కారం ఒకరైన సంస్కారం అయిన వాళ్ళు, వాళ్ళకి మేము ఆర్థికంగా పుష్టి చేస్తాం. వాళ్ళు చక్కగా ఉపయుక్త మంత్రాలేదా చదువుకోవాలి, సంధ్యావందనం, విష్ణు సహస్రనామం, అగ్నికార్యం ఇవన్నీ కొంచెం చేయాలి. సాయంకాలం వేళ ఏదో సంస్కృతం చదువుకోవాలి. తర్వాత మీ చదువులు చదువుకోండి, మీరు మేము ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తాం అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఆడపిల్లల కోసం సంప్రదాయ పాఠశాలలో పేరు పెట్టి వాళ్ళకి కూడా అన్ని రకాలు కుట్లు అల్లడం, నేను నేర్పడం, అలాగే ముగ్గులు పెట్టడం, వంట వండడం, పడి కట్టుకోవడం అంటే ఏంటి, భోజనం చేసేటప్పుడు పరిశేషణం అంటే ఏంటి, ఉపాసన చేయడం ఎలాగా, ఇవన్నీ పద్ధతులు. ప్రాణాహుతి ఎలా పుచ్చుకోవాలి, ఎలా కూర్చొని తినాలి, ఎటువైపు ఏ దిక్కులో కూర్చొని తినాలి, అక్కడి నుంచి చిన్న చిన్న నియమాల దగ్గర నుంచి ప్రారంభం చేసి బ్రాహ్మణ కుటుంబాలకి ఉండవలసినటువంటి మౌలికమైన విజ్ఞానం, ధర్మశాస్త్రానికి సంబంధించి పెద్ద ఇందాక పౌండరీకులు ఏదో అన్నారు. అది తర్వాత మన ముందు మామూలుగా జీవన విధానంలో బ్రాహ్మణ కుటుంబం ఎలా బతకాలి, సదాచారంతో ఎలా ఉండాలి, ఎవరైనా మన ఇంటికి వస్తే ఎలాంటి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని గౌరవించాలి, వారికి ఆహారం పెట్టి ఎలా పెట్టాలి, ఈ గురువు గారి దగ్గర ఉంటే మనం ఎలా ఉండాలి, సోటి విద్యార్థులతో మెరిగేటప్పుడు ఎలా ఉండాలి, ఇతరులందరినీ విమర్శించకుండా జాగ్రత్తగా అహంకారం కానీ కోపం కానీ లేకుండా చాలా మంచి క్రమశిక్షణతో బతకాలి, గురువులు ఏం చెప్తే అది చేయాలి. ఇవన్నీ విద్యార్థులకి కావాల్సిన లక్షణాలు. ఇవన్నీ నేర్పుతున్నారు పాఠశాలలో. దాంతోపాటు ఇంకా విచిత్రం ఏంటంటే ఆ మణిమండపంలో మేము చూసాము, అక్కడ మృతక విద్యలు ఉన్నాయి కదా, వాయిద్యాలు, వాళ్ళందరికీ ఒక పాఠశాల, నాద కచేరీ. దాని గురించి వాళ్ళ నాద విద్వాంసులందరికీ కూడా ప్రోత్సాహం చేసి అదొకటి, నృత్యం చేసే ఆడపిల్లలకి శిల్ప కళాశాల పెట్టడం ఒకటి. ఇవన్నీ ఎందుకండి అంటే అవన్నీ లేకపోతే రేపు పొద్దున ఆలయం కడతానంటాడండి, విగ్రహం ఎవరిస్తారు, అది మనం చేయలేం కదా, విగ్రహం వాళ్ళు చేయాలి. దాని తర్వాత ఏదైనా మనం ఉత్సవం చేసుకుంటాము అంటే నోరు సన్నాయి కావాలంటే మరి వాళ్ళు లేకపోతే ఎలాగా, వాళ్ళు కావాలి. వంట వండే వాళ్ళు సక్రమంగా మడిగా వండి వంట ఉండాలి, దాన్ని కూడా మనం ప్రోత్సహించాలి. అంటే సమగ్రమైన విధానం సొసైటీకి ఏం కావాలో పూర్తిగా కాంప్రహెన్సివ్ ఉంటాం కదా, పరిపూర్ణమైనటువంటి అవకాశాలన్నీ వినియోగించుకుని మనం బాగుపడాలి, సమాజానికి మనం సేవ చేయాలి. అది కాన్సెప్ట్. దానికోసం పూర్తిగా వేదం గట్టిగా వల్లి చేస్తాం. తర్వాత ఏం చేయాలి అంటే మాకు తెలియదండి. ఇప్పుడు చెప్పిన మంత్రాలకి అర్థం ఏంటండి అంటే మాకు తెలియదండి. దీన్ని ఏం చేస్తారండి అంటే మాకు తెలియదండి అంటే ఏం ప్రయోజనం? అంచేత దాంతో పాటు లౌకికం కూడా ఉండాలి. శాస్త్రం కూడా చదివితే వేదంలో ఏముందో తెలుస్తుంది. వేదం చాలా గొప్పది. వేదం బంగారం లాంటి. బంగారాన్ని బిస్కట్ బంగారం చేతిలో పెడితే ఏం చేసుకుంటారు? ఓ ఆభరణం చేసుకుని కట్టుకుంటే పెట్టుకుంటే బాగుంటుంది, కానీ ఆభరణం చేయకుండా ఉత్తి బంగారం ఏం చేస్తారు? అలాగా వేదానికి శాస్త్రం తోడైతే అది అలంకారం చేసుకోవడానికి, ఆభరణాలు వేసుకోవడానికి వీలైన బంగారం లాగా తయారవుతుంది. ఒక పెద్ద భవనం ఉంది, దానిలో దీపం లేదు, దానిలో ఏదంటే కూర్చోడానికి కుర్చీ లేదు, పడుకోవడానికి మంచం లేదంటే ఎంత భవనం అయితే ఏం చేస్తారు? సదుపాయాలు లేకపోతే ఏమో. భవనం కాస్ట్లీయే, ఏమో 2-3 కోట్లు చేస్తుందండి, కానీ ఎమ్యూనిటీస్ లేవు, దానిలో కూర్చుని సదుపాయాలు చేయడానికి లేదు అనే దానికి ఉద్దేశంతో దాన్ని మనం వాడుకోవడానికి ఉపయోగపడేలాగా చేసుకోవాలి. వాటికి మన స్వరూత స్మార్త కర్మలు కానీ, శాస్త్ర విజ్ఞానం కానీ ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇవన్నీ కలిసినప్పుడే మానవుడు సర్వతోముఖంగా వికాసం పొందుతాడు. అంచేత మనందరం ఇవన్నీ ముందు గట్టిగా వేదాధ్యయనం చేయాలి. వేదం కంఠస్థంగా రావాలి. పుస్తకం చూసి, ఫోన్లో చూసి అలాంటి చదువు మంది చదువు కాదు. పూర్తిగా నోటికి రావాలి. నువ్వు వచ్చే వరకు వదిలించాలి, చచ్చే వరకు జ్ఞాపకం పెట్టుకోవాలి. అది పూర్తి మర్చిపోకూడదు. వేదాధ్యయనం చేసి మర్చిపోతే మరీ తప్పు, చేయకపోయే దానికంటే కూడా చేసి మర్చిపోతే ఇంకా తప్పు. అంచేత వచ్చి బాగా వల్లించాలి, ఆవృత్తి చెప్పుకోవాలి. దాని తాలూకు అంత నిర్ణయం కోసం శాస్త్రాల్లో కూడా ప్రవేశం చేసుకోవాలి. ఒక రకం గురు భక్తి, తన గురువుల పట్ల అత్యంత భక్తి ఉండాలి.
సనాతనమైనటువంటి సదాచార పద్ధతిని పాటించాలి. మీరందరూ చక్కటి వైదిక వేషంలో ఉన్నారు, చాలా ఆనందం. వేద పాఠశాలలో విద్యార్థులు కూడా కొంతమంది లౌకిక డ్రెస్సుల్లోనూ లౌకిక వేషాల్లోనూ ఉంటున్నారు. అలా కాకుండా సంప్రదాయ సిద్ధమైన ఆచారం ఉండాలి. ఆచారహీనం నపురంతి వేదాహ యజ్ఞప్యతీత సహ శంభిరంగైక షడంగ సహిత వేదాధ్యయనం చేసిన ఆచారం లేకపోతే అది వాళ్ళకి శోభలేదు. ఎలాగా అంటే దాని ఉదాహరణ చెప్తారు. బియ్యం ఉంటాయి, బియ్యానికి పై పొట్టు, తినడానికి ఉపయోగపడేది బియ్యమే, పొట్టు కాదు. కానీ ఆ పొట్టు ఉంటేనే విత్తనాలకు ఉపయోగపడతాయి, మళ్ళీ పంట పడుతుంది. అది ఆవిడ బియ్యం తినేసాం అనుకోండి, పొట్టు లేని బియ్యం దాన్ని చూస్తే కుడిపోతాయి తప్ప మళ్ళీ మొలకెత్తదు. అంచేత పైన తుష అనేది ఎంత అవసరమో అలాగే విజ్ఞానానికి ఆచారం కూడా అంత అవసరం. చక్కగా మంచి ధర్మాన్ని నేర్చుకుని సకాలంలో సంధ్యావందనాలు అగ్నికార్యాలు చేసుకుని అధ్యయనం చేసుకుని ఇంకైతే బ్రహ్మయజ్ఞ విధానం పెట్టారు. అన్నిటిలోనూ తలోముఖ ప్రతిరోజు చదువుతూ ఉంటే ఏది మర్చిపోరు. బ్రహ్మయజ్ఞం చేసే వాళ్ళకి అలవాటు ఉంటుంది. దానిలో వేదాల నుంచి చెప్తారు, షడంగాల నుంచి చిన్న మొక్కలు చెప్తారు. అంటే అవన్నీ చదివేలోనే అర్థమే కదా వాళ్ళకి. వాడికి ఏమి లేకుండా ఉత్తి వేదం ఒకటే చదువుకున్న వాడికి షడంగాలతో సంబంధం ఏంటి? దాంట్లో మళ్ళీ అవి కూడా అడ్డుకండం ఎందుకు, విద్యాలయ క్షేత్రం ఎందుకు, ఇవన్నీ ఎందుకంటే ఆనాడు విజ్ఞానం అంతా ఉంది, కలిసి ఉండేది. పూర్వకాలం విద్య పద్ధతిలో ముందు వ్యాకరణం చెప్పి తర్వాత వేదాధ్యయనానికి పంపించేవారు. అనేన వ్యాకరణం అతీతం వేదం ఛందోధ్యాపయ అని ఒక వ్యవహారం. తర్వాత కాలంలో మాది ముందు వేదాధ్యయనం చదువుకుని వేదం అధీత్య త్వరితార వక్తారోహవంతి అని పతంజలి భాష్యంలో రాశారు. మేమందరం బాగా వేదం చదువుకున్నాం. వేదాన్నో వైదికాశబ్దాశ్చిత్తా లోకాచ లౌకికా అభ్యమర్థం అధ్యేయం వ్యాకరణం అని వాళ్ళు మన ఎదురుదాడి చేసేటువంటి పరిస్థితి తయారవుతారు. మేము వేదం చదివేసుకున్నాం, మాకు వైదిక శబ్దాలు తెలుసు, లోకంలో ఉన్నాం కనుక లౌకిక శబ్దాలు తెలుసు, ఇంకెందుకు ఈ వ్యాకరణం ఎందుకు పని ఉంది అనేటువంటి ప్రశ్న. పైగా విద్యల్లో వేదం చదువుతున్న వాడికి వేదానికి ఏం ప్రయోజనం వస్తుంది అని అడగరు ఎవడు. గురువుగారు శ్రీ గురుభ్యో నమః హరి ఓం అంటే చేతోద్యత్వం అనేస్తారు. లేదు, వ్యాకరణం వచ్చేసరికి కాని కుల శబ్దానుశాసనస్య ప్రయోజనాన్ని అడిగాడు. అంటే ట్రెండ్ మారిందనమాట. దీనికి లాభం ఏంటి, ఇది చదువుకుంటే ఏమొస్తుంది, అప్పుడే చదువుతాం అయితే చదవం అనే పరిస్థితికి కాలం మారింది. వైదిక విజ్ఞానం వేళకు వచ్చేసరికి ప్రయోజనాలతో అపేక్ష లేకుండానే చదివేవారు. బ్రాహ్మణేన నిష్కారణో ధర్మ షడంగో వేదో ధ్యేయో జ్ఞేయశ్చారు. తర్వాత అంగాధ్యయనాలు శాస్త్రాధ్యయనాలు చేస్తే దీనివల్ల మాకేం లాభం అనేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. దానికి కూడా ప్రయోజనాలు చెప్పారు మహర్షులు అందరూ. చెప్పి ఈ ప్రయోజనాలు ఉంటాయి, విద్య వికసిస్తుంది, విజ్ఞానం వస్తుంది, ధర్మం వస్తుంది, పుణ్యం వస్తుంది, లోకంలో సొసైటీలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి, మంచి యాజ్ఞికులుగా మిమ్మల్ని పిలుస్తారు. బాగా వ్యాకరణంలో పరిశ్రమ చేసిన వాళ్ళే ఆర్తిజీనా భవంతి, ఆర్తిజీనాశ్యామే అధ్యేయం వ్యాకరణం. ఇలాంటివి కూడా కొన్ని ప్రయోజనాలు చూపించారు. లౌకికమైనటువంటి విద్యలకి కూడా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బేరీజ్ వేసుకుంటే లౌకిక విద్య వల్ల వచ్చే ప్రయోజనం తాత్కాలికం, అనిత్యం. వైదిక విద్య వల్ల వచ్చే ప్రయోజనం శాశ్వతమైనది, చాలా గొప్పది. నిత్యమైన సుఖం, నిత్యమైన ఆనందం పొందాలి అంటే వైదిక విజ్ఞానం కావాలి. లోక వ్యవహారం సాగాలి అంటే లౌకిక విజ్ఞానం కూడా కాదు. అంటే దీన్ని యాన్సరీగా పెట్టుకోవాలి. దీన్ని ప్రధానంగా పెట్టేసి మేము కూడా వాక్యం చెప్తామండి అంటే చాలు. 70-30 కానీ 80-20 కానీ పర్సంటేజ్ అంతే తప్ప ఇదే నేను 90 పాళ్ళు చేస్తానండి 10 పాళ్ళు వేదం కూడా చదువుకుంటానండి అంటే సాగదు. 50-50 కూడా సాగదు. అందుచేత కనీసం 75% వేదశాస్త్ర విజ్ఞానానికి, వేదశాస్త్ర విజ్ఞానానికి ఒక 75 పాళ్ళు, తర్వాత ఒక 10 పాళ్ళు లౌకిక విజ్ఞానం. సొసైటీలో మనం నెంగిలి ఇవ్వడం ఎలాగా, 10 రూపాయలు తెచ్చుకోవడం ఎలాగా, తెచ్చుకోవడంతో పాటు సరిపోయి కాకుండా దాన్ని వాడుకోవడం ఎలాగా, ఎలా వినియోగం చేయాలి అనేది కూడా ఉంది. బృహదారణ్యకంలో మాట ఉంది, ప్రజాపతి గారికి కోరికలు వచ్చాయి. ధ్యాయామేస్య అథ ప్రజాయేయ విత్తం వేస్య అథ కర్మపురివీయ. అంటే నాకు భార్య కావాలి, ఈ తాతగారికి భార్య ఎందుకు, సంతానం కావాలి అని. అంటే సంతానం కోసం వివాహం చేసుకోవటం శాస్త్రీయమే పద్ధతే. ఆచార్యాయ ప్రియాన్య ప్రజాతంతు మార్గవచ్చే ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇలా సంసారము, భార్య, పిల్లలు అవి తప్పని కాదు, అందరూ చేయాల్సిందే. దాన్ని సక్రమమైనటువంటి పద్ధతిలో సంస్కారం
చక్కగా ప్రామాణికంగా వైదికమైన సంస్కారంతో వివాహం చేసుకోవాలి. ఏ రిజిస్టర్ మ్యారేజెస్లు ఇంకోటి అవి ఏం పడకొద్దు. అలా కాకుండా సంప్రదాయ సిద్ధంగా సకాలంలో ఉపనయనం, సకాలంలో వివాహం ఇవన్నీ అవసరమే. దాని తర్వాత డబ్బు సంపాదించుకొని కూడా ఉంది. కానీ ఆ డబ్బుని సత్కార్యములలో వైదిక మార్గంలో సద్ధర్మ మార్గంలో వినియోగం చేయడం నేర్చుకోవాలి. ధనం నేస్య విత్తం నేస్య రథ కర్మ కురివేయ. కర్మ అంటే ఏ పని చేస్తే ఆ పని కర్మ అన్నాం. వేదం చెప్పినటువంటి పనులు చేయాలి, శాస్త్రచోదితమైన కర్మలు చేయాలి. లోకంలో వాడుకుంది మనందరికీ ఏంటంటే ఈ కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా పురోహితులు నిర్వహించారండి అంటే వాడు పూర్తిగా నాస్తికుడే అవ్వచ్చు, కానీ వాడు చేసే పని శాస్త్రోక్తంగా జరగాలనే పాయింట్ వాడికి ఉంది. శాస్త్రీయంగా జరగాలి, శాస్త్రోక్తంగా జరగాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. పేపర్లో కూడా రిపోర్టింగ్ వచ్చినప్పుడు శాస్త్రోక్తంగా విధి విధానాలతో పూజలు జరిగాయి. శాస్త్రోక్తం అంటే శాస్త్రం అంటే ఏంటి, శాస్త్రం ఏం చెప్పింది, అవి రెండు తెలియదు వాళ్ళకి, కానీ శాస్త్రోక్తంగా జరిగిపోయాయి అంటారు. అంచేత మనం అలా కాకుండా శాస్త్రంగా ఏముందో తెలుసుకోవాలి. ఆ శాస్త్రం చెప్పిన విధానంతో మనం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం అని ఉంది కనుక మన దైనందిన జీవన విధానంలో కూడా శాస్త్రం మనకి మార్గదర్శకం చేస్తుంది. కాళిదాసు గారు రఘువంశం రాస్తూ చక్షుష్పత్తాచు శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థ దర్శన. పూర్వంలో కామం కర్ణాయంత విశ్రాంతి విచారే కస్య రోచనే. ఆ రాజుగారి కళ్ళు పెద్ద పెద్ద తమరాకుల్లాగా చాలా చెవులంత వరకు విశాలమైన కళ్ళుట. కానీ చూసేది ఆ కళ్ళతో కాదు, శాస్త్రంతో చూస్తాను. శాస్త్ర చక్షుస్, శాస్త్ర విజ్ఞానమే కన్ను లాంటిది, నాకు మాది కాదు. వెంకయ్యనాయుడు గారు మాట అనేవారు, మాతృభాష లేకుండా పరాయి భాషలు అంటే మాతృభాష కన్ను లాంటిది, పరాయి భాషలు చష్మా లాంటిది. కన్ను లేని వాడికి కళ్ళజోళ్ళు ఉపయోగం ఏముందండి, ఎన్ని కళ్ళు పెడితే మాత్రం ఏం ఉపయోగం, కన్నే లేని వాడికి. అలాగే మాతృభాష మన సంస్కృతి, మన హైందవ సంస్కృతి. ఇది ఉన్నప్పుడు మనం విదేశీ భాషలో నేర్చుకోవచ్చు, విదేశీ సంస్కృతి చేయవచ్చు, అదంతా వేరే విషయం. అంటే పిల్లలకి ముందు క్రమశిక్షణగా ఉండాలి. శాస్త్రం చెప్పిన అధ్యయన కాలం 25 సంవత్సరాలు. చతుర్భిశ్చ ప్రకారే విద్యా ఉపయుక్త భవతి మాట పతంజలి భాష్యంలో. అలాగే సర్వదా చిరంజీవతి వర్షశతం జీవతి. 100 ఏళ్ళు బతుకుతారు అనుకోండి. దానిలో మొదటి 25 ఏళ్ళు ఆగమ కాలం, రెండవ 25 ఏళ్ళు స్వాధ్యాయ కాలం, మూడవ 25 ఏళ్ళు ప్రవచన కాలం, తర్వాత చివరి కాలం వ్యవహార కాలం. మనం చిన్నపిల్లల దగ్గర నుంచి వ్యవహారం ఉండే పడ్డాం, చెప్పేసి వచ్చేది అది. వ్యవహారంలో పడితే వ్యవహారం కూడా అవసరం అని చెప్పారు. పెద్దవాళ్ళు చూస్తారు, మార్గదర్శనం చేస్తారు, మనం చూసి నేర్చుకోవాలి. అంతే తప్ప మనమే 10 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి పాలిటిక్స్ లో తిరిగేస్తామంటే అంటే చదివి ఎక్కడ వస్తుంది. అంటే చిన్నతనంలో కష్టపడి చదవాలి. క్షమశ కడశైవ విద్యామర్థంగా సాధయే అని. ₹1 పోతే డబ్బులు పోయినట్టే. 1 పైసా వదలకుండా సంపాదించాలి. 1 నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చదువుకోవాలి. 1 క్షణం కూడా వేస్ట్ చేయకుండా చదువుకోవాలి. 1 పైసా కూడా బీటుకోకుండా సంపాదించుకోవాలి అనేటువంటిది మన వాళ్ళు పూర్వం చాలా దూరదృష్టితో చేశారు. అందరూ బాగుండాలి అని. మనకి అందరికీ కూడా మన సంఘం, బ్రాహ్మణ సంఘము, లేకపోతే వేదశాస్త్ర పండితులు, వీళ్ళ మీద ఎంత ఆదరం ఉందో లోకంలో ఉండే సమాజం ఇతరమైనటువంటి వర్గాల అందరితోటి కూడా అంత మైత్రీభావము, అంత సోషల్ కండిషన్స్ లో వాళ్ళతో కలిసిమెలిసి తిప్పే వాతావరణం కూడా ఉండాలి ఈ రోజుల్లో. లేకపోతే నన్ను ముట్టుకోక అన్నట్టుగా ఉండే లోకం అంతా వేరేస్తారు. అలా ఉండకూడదు. కానీ వాళ్ళతో కలిసి తిరుగుతాం, తాగుతాం అనుకోండి. ఆహార విహారాల్లో మన నియమాలు మనం పాటించాల్సిందే. సమాజంలో అందరితోటి సమానంగా తిరగాల్సింది, దానిలో అనుకోండి. ఇది ఎక్కడ వరకు హత్యలు ఉన్నాయి, ఎక్కడ వరకు నియమాలు పాటించాలి, ఎక్కడ వరకు పూర్తిగా ఇస్టేటెడ్ గా మేము మాకు ఎవరితో సంబంధం లేదనే మాట కుదరదు. అంచేత లోకంలో ఉన్నాం, లోకంలో ఉంటూ లోకానికి అవిరుద్ధంగా నడవాలి. అలాగే ధర్మ అవిరుద్ధమైనటువంటి లోక వ్యవహారాన్ని కూడా మనం స్వీకరించాలి. విజ్ఞానం కావాలి, కానీ అది వేదశాస్త్ర చోదితమైన మార్గంలో ఉండాలి. కాబట్టి మీరందరూ స్వశాఖ వ్యవహారం అందరూ ఎదుర్కోవాలి. మీ పేరు చెప్పిన ఇంటి పేర్లన్నీ ఎదురుశాఖ వాళ్ళే. అంటే అందరికీ స్వశాఖ అధ్యయనం ఎదురువేదమే. ఏ స్వామివారితో మేము విజయయాత్రలో ఉన్నప్పుడు
చాలా మంది అధర్మ వేదం చదివేవండి ఆయనకు అనుమానం వచ్చేది, బాబు నీ ఇంటి పేరు ఏంటి, గోత్రం ఏంటి, అందరినీ అలా తీశారు. అందరూ ఎదురువేదే, మీరు అధర్మ వేదం ఎందుకు చదివారా అని. అంటే పేదయింది. కానీ అప్పుడు మళ్ళీ అధ్యాపకులు చెప్పించి వీళ్ళకు నెలల పాటు ఎవరైనా ఎదురువేదం చెప్పి ముందు మూలం అంతా ఉపదేశం చేయించండి, తర్వాత మీరు అధర్మవేద పండితులుగా ఉద్యోగం స్వశాఖాధ్యయనం మాత్రం ఉండాలి అని ఆదేశించారు ఆయన. అప్పుడు మీరందరూ స్వశాఖ వాళ్ళు కనుక చక్కగా 22 పన్నాలు మంత్రపన్నాలతో కలిపి 84 పన్నాలు కూడా సుష్టుగా అధ్యయనం చేసి స్వాధీనం చేసుకోండి. తర్వాత అర్థజ్ఞానం కోసం శాస్త్రాధ్యయనం కానీ, కొంతమంది శ్రౌత పరిచయం కానీ, మరికొంతమంది దానికి ఉపయోగించేటువంటి ఆయుర్వేదం, ధర్మశాస్త్రం, జ్యోతిషం అలాంటివి ఎలాంటి సబ్జెక్ట్స్ వాటిని కూడా మనం తీసుకోవాలి. లేకపోతే పెద్ద శాలు వేసుకుని మనం వెళ్ళే మాట ఏదో ఒక ఆయన ఎవడో వెళ్ళాడు, పెద్ద కంకణాలు పెద్ద శాలు అవి అండి రేపు మంచిదేనా అండి అడిగేవారు. అమ్మ దానికి అంత వేషం ఎందుకు, రేపు మంచిదో చెడ్డదో తెలియకపోతే అంత వేషం ఎందుకు. లోకానికి కావాల్సిందండి రేపు ఏదో కష్టం, మా బాబాయ్ పుట్టింది బాలసాలు ఎప్పుడండి, లేకపోతే ఇవాళ మంచిదేనా కాదా, లేదా పక్షిని అంటే ఏంటి, ఇంకోటి లౌకికమైన సామాన్య విషయాలు చెప్తారు, అవి తెలియాలి కదా. అంచేత అవి కూడా జ్యోతిష్ శాస్త్ర పరిచయం కూడా, పంచాంగ పరిచయం, జ్యోతిష్ శాస్త్ర పరిచయం నుంచి పంచాంగం చూసే పద్ధతి, తిథి వార నక్షత్రాలు అవి కూడా తెలుసుకోవాలి. ఇవాళ వర్జం ఉందా లేదా, రావుకాలం ఎక్కడుంది, ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా సాయంకాలం వేళ ఏదో అన్నం చేయనాల్లోనైనా కనీసం ఒక రోజు పాటు వారానికో 10 రోజులకో ఒకసారి పరిచయం. మన అన్ని విద్యల తాలూకు సంక్షిప్త పరిచయం చేయాలి. ఏ స్టూడెంట్కి దేనిలో బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో దానిలో వాడిని వికాసం చేసి పెంచాలి. సామాన్య పరిచయం అందరికీ కావాలి. విశేషంగా శ్రద్ధ దేని మీద, వాడు వ్యాకరణం అంటే ఇష్టపడుతున్నాడు వ్యాకరణమే చెప్తాం, వీడికి తర్కం అంటే ఇష్టం అది అదే చెప్తాం, లేదా వేదాంతం అంటే ఇష్టపడుతున్నాడు అంటే అదే చెప్తాం. కానీ అందరికీ అన్నీ తెలియాలి. అదే సిలబస్ పద్ధతి. 10th క్లాస్ సిలబస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అన్నీ ఉంటాయి. మరి బీఎస్సీలోనో ఎంఎస్సీలోకి వెళ్ళారు అనుకోండి, సైన్స్ గ్రూప్ వేరు, ఆర్ట్స్ గ్రూప్ వేరు, కామర్స్ వేరు, రకరకాల విడిపోతారు కదా. అలాగే ముందు జనరల్ నాలెడ్జ్ అన్నిటి మీద ఉండాలి, తర్వాత వాళ్ళ స్పెషలైజేషన్స్ దానిలో మనం పాటించుకుంటాం. విద్యా గురుతిరస్తు, గురు కటాక్షం చేత మీ అందరికీ పరిపూర్ణమైన విద్య పొందాలని మీ శ్రద్ధ మిమ్మల్ని రక్షిస్తూ మాట ఉండేది. ఆస్థా స్వాస్థ్యే యదిశ్యాతాం మేధయా కిం ప్రయోజనం. వాడు తెలివి తక్కువ వాడి కాదయా, ఒకడు బాగా తెలివైన వాడు ఉన్నాడు కానీ వాడు పుస్తకం దిగడు. రెండో వాడు సామాన్యమైన మనిషి కానీ వాడు నిరంతరం పుస్తకం చేసి స్వాధీనపరుచుకుంటాడు. ఎవరికి వస్తుంది? వాడు గొప్ప తెలివైన వాడు అంటే ప్రయోజనం లేదు, వాడికి ఆసక్తి ఉండాలి, దాంతో పాటు కృషి ఉండాలి. ఆస్థ స్వాస్థ ఈ రెండు ఉంటే వాడు మేధావి అవునా కాదా పెద్ద విశేషం కాదు. మేధావి అంటే తెలుస్తుంది కానీ వాడికి రావడం అలాగా, వాడు వల్లించాలి కదా. కాకపోతే ఇవాళ వెంటనే గ్రాస్ప్ చేస్తాడు, వెంటనే పోడు, ధారణ ఉండదు. అంచేత కృషి చాలా అవసరం, ప్రయత్నం చాలా అవసరం. టైంని సద్వినియోగం చేసుకోండి. చిన్న వయసులోనే ఉన్నారు కనుక మీరు అందరూ ఇంకా సమయం చాలా ఉంది. హాయిగా ఒక 10, 12, 12 వర్షం 12 సంవత్సరాలు అధ్యయనానికి కేటాయించుకుంటే ఒక రకమైనటువంటి విజ్ఞానం సరిపోతుంది. అయిపోయింది అని కాదు, 60 ఏళ్ళ చివరకు మేము చదువుతూనే ఉన్నాం. ఒకటైన తర్వాత ఇంకోటి, ఇంకోటి అయిన తర్వాత ఇంకోటి. అదృష్టం ఏంటి అంటే మేము ఏం చదువుకోవాలంటే ఆ గురువు గారు మా దగ్గరకు వచ్చేవారు. అక్కడికే వచ్చి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆయన చెప్పాల్సిన విద్యాన్ని చెప్పి మన అడిగిన ఏం చేస్తారో ఆయన వెళ్ళారు. అలాగే గొడ శాస్త్రి గారు అలాగే వచ్చారు, తేరుసూర్య వేస్తారు అలాగే వచ్చారు, రాణి నరసింహేశ్వర గారు అలాగే వచ్చారు. నా ఉద్యోగం నేను అనుకోలేదు, ఉద్యోగం చేస్తూనే ఉన్నాను. వారికి అనుగ్రహం చేత చదువుకునే అవకాశం కూడా వచ్చింది. చేత ఒక అద్భుతమైనటువంటి పూర్వ పుణ్యం కలిసి వస్తే మంచి గురువు దొరుకుతాయి. నేను ముఖస్తుడిగా ఆయన మనం పిలిచేది కాదు, కానీ వాళ్ళు వేదం చదువుకుని, శాస్త్రాలు చదువుకుని, ఆచారం దృష్టిలో పెట్టుకుని వాళ్ళు సంపాదించుకోవాలి అంటే కూట సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ దృష్టి లేకుండా సమాజానికి మనం ఏదో సేవ చేయాలి, మన ధర్మాన్ని మనం పోషించాలి, ఏదో పాఠశాల పెట్టాలి, కొంతమంది ఆస్తిలో సహకారంతో మనందరం కలిసి పని చేయాలి అనేటువంటి ఆ దృష్టి కాన్సెప్ట్ ఉందే, అది మనందరం నిరంతరం అభినందించాల్సిన విషయం. చేత తండ్రి గారి ప్రోత్సాహం, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, ఆ అన్నదమ్ములు ఇద్దరు కూడా మంచి శాస్త్రజ్ఞులు, మంచి వేద పండితులు, విశేషంగా తక్కువ విద్యలలో కూడా బాగా ఆరితేరిన వాడికి ఈ సోషల్ కండిషన్స్ తెలిసిండి వీళ్ళకి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనేటువంటి ఒక ఇంట్రెస్ట్.
నేను అంతసేపు నేను బాగుపడాలి, నాకు లక్షలతో సంపాదించుకోవాలి అనే ఆలోచన ఉన్నవాడు సమాజానికి ఉపయోగపడలేదు, వాడికి ఏదో ఉపయోగపడదు. కానీ సమాజానికి ఏదో చెయ్యాలి అనే సేవ ఉంటే అప్పుడు ఇలాంటి పాఠశాలలో ఇవి ఉంటాయి. ఇందాకనే ఆయన చెప్పారు కదా, ఇతరమైన పాఠశాలల కంటే విలక్షణమైన పాఠశాల. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అన్నీ ఉన్నాయి కదా అని అన్నిటికీ మొత్తం అన్నిట్లో తలో చూచం పెట్టి మాట అయితే ఏది సరికాదు. అంచేత దానికి చేయాల్సినంత ఎఫర్ట్ చెయ్యాలి. లేకపోతే అన్ని చోట్ల తలో అడుగు తగ్గితే నీరు ఎక్కడ వస్తుంది? మొత్తం పొలం నిండా గోతులు ఉంటాయి తప్ప నీరు రాదు. ఒక చోటే లోతుగా తగ్గితే నీరు వస్తుంది, కానీ అలాగే అన్నిట్లోనూ తలో చెవు చేస్తే మాత్రం సరిగ్గా సరిపోదు. అంచేత ఏదో ఒక విద్య, ఏకా విద్య సురక్షిత, ఒక ప్రధానమైన విద్య పెట్టుకోండి. దానికి సపోర్ట్ చేసిన ఇతర విజ్ఞానాలన్నీ దానికి సహకరించాలి. ఏది ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏ విద్యను నేను ప్రధానంగా పెట్టుకుంటాను అనేది మీరు ఆలోచించండి. నాగేశ భట్ రాస్తాడు, సర్వశాస్త్రార్థతత్వజ్ఞ సర్వత్ర చ నిబంధకృతి వైయాకరణ నాగేశ రాసుకుంటాడు ఆయన. నాకు అన్ని శాస్త్రాలు తెలుసు, అన్ని శాస్త్రాలను పుస్తకాలు రాశాను, కానీ నేను వ్యాకరణం వాడిని అని మరి లేబుల్ ముద్ర వేసేసుకుని నేను వైయాకరణండి అని చెప్తున్నాను. అలాగే ఏదో ఒక విద్యని ప్రధానంగా పెట్టుకుని దానిలో నాకు అడ్డు లేదు, ఇతర విద్యలన్నీ నేను దానికి సపోర్ట్ కోసం తీసుకుంటాను అనేటువంటి ఆలోచనతో పెంచుకోండి. లక్ష్యాన్ని గోల్ నిర్వహణ చేసుకుంటే దాని ప్రకారం ప్రయాణం ఉండాలి. లక్ష్యం లేకుండా గమ్యం లేని ప్రయాణం అంటే పనికిరాదు. తల్లిదండ్రులు కూడా ఉన్నారు కనుక పిల్లల్ని చూడండి, ఇంటి దగ్గర వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా చేస్తున్నారు, దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆ విద్యలో గురువు గారి ద్వారా శిక్షణ ఇప్పించాలి. వైదికులు ఉన్నారు, శాస్త్ర పండితులు, వేద పండితులు ఉంటారు, ఇతర విద్యల్లో ఇన్స్ట్రక్ట్ చేసేటువంటి టీచర్స్ వాళ్ళందరూ ఉంటారు. అన్ని పోపు సామాన్ గట్టిగా ఉండాలి. కానీ పోపులు తినేయం కదా, పోపులని పోపులో వేస్తాం లేదా పులిహారలో వేస్తాం, అంతే తప్ప వ్యక్తి పోపు ఒకటే తినేస్తాం అంటే ఏం ఉంటుంది. అంటే ప్రధానమైనటువంటి ఆహారం వేరేగా ఉండాలి. తగ్గువన్నీ ఏం తినాలి. అన్నం తినేటప్పుడు దానికి పప్పు, కూర, పులుసు అన్నీ ఉంటాయి. కానీ భోజనం చేసింది అంటే కేవలం పప్పు తిన్నాను, కేవలం పులుసు తాగానంటే చాలు. అవన్నీ సహకరించాలి, భోజనం బాగా ఉండాలి. అలాగా ప్రధాన విద్యకి ఇవన్నీ రక్షణగా ఉండాలి. అప్పుడు విద్వాంసం అవుతారు. శివాస్తే పంథాన సంతు, మీ అందరికీ సుఖమైన మార్గం కలుగుగాక. గురు కటాక్షం వల్ల మీ కృషి ఫలించాలి. సమాజంలో ఉండేటువంటి సామాజికులు అందరూ దీనికి ప్రోత్సహించాలి. ప్రత్యేకంగా ఈ తల్లిదండ్రులు వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో ఉండి వాళ్ళందరూ దీనికి ప్రోత్సహించి వాళ్ళ పిల్లల్ని పంపించి చేస్తున్నారంటే వాళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, ఆశీర్వచనాలు కూడా చేస్తూ పరమాచార్య స్వామి వారి యొక్క దివ్యమైన అనుగ్రహం మీ అందరి మీద ప్రసరించాలి. కామాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహం, శారదా పరమేశ్వరి అనుగ్రహం అద్భుతంగా ఉండాలి.